వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుచ్చుకు కొడతాను, జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కుతాను, జగన్మోహన్ రెడ్డిని సీఎం గద్దె దించుతాను, నాకు ఎవ్వడి గురించి భయం లేదు, ఎవ్వడి గురించి భయపడాల్సిన పని లేదు, దమ్మంటే ఏంటో చూపెడతాను. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట. ఆ వీరోచితత్వమే, ఆ హీరోయిజమే ప్రతి కార్యకర్తలో ఆయన పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం. అయితే రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ హీరోయిజం ఎందుకు మిస్ అవుతుంది అన్నది ఒక్కసారి నేను ఇక్కడ ద్వేషం రగిలించడానికి చెప్పట్లా, లేకపోతే నెగిటివ్ కోసం చెప్పట్లా. జరుగుతున్న వాస్తవాన్ని నేను అడుగుతున్నాను, లేదా వాళ్ళే సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదట 94, ఆ తర్వాత 34, ఆ తర్వాత మొన్న 11, 12 రిలీజ్ చేసింది. టోటల్గా వాళ్ళు ఒక 5-6 తప్ప మిగతా అన్నీ అనౌన్స్ చేసేసారు. అధికారిక లిస్టులే కదా. వైసీపీ 175 + 24 అధికారిక లెక్కలే కదా అనౌన్స్ చేసింది. చాటుగా ఏమన్నా ఉందా, లేదా చాటుగా పిలిచి ఏమన్నా చెప్పారా? కానీ తెలుగుదేశం పార్టీ ప్రకటించుకున్న సీట్లు 2 పోలవరం, పి గన్నవరం జనసేనకి ఇచ్చారు. జనసేన ఏ సీట్లు కోల్పోయినట్లు ఎవరికి తెలియదు. అలాగే జనసేన అప్పుడు ఒక 5 సీట్లు అనౌన్స్ చేసింది. చంద్రబాబు గారితో కలిపి పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సీట్లే అనౌన్స్ చేశారు, అది కూడా రాసి. ఆ తర్వాత ఆయన అనౌన్స్ చేసినటువంటి సీట్లలో నిడదవోలు కందులు దుర్గేష్, అంజుబాబు భీమవరం, పిఠాపురం తనది, ఈ 3 అనౌన్స్ చేసుకున్నారు. మిగతా ఈ 11 మందికి విడిగా పిలిచి చెప్పారు. ఇది ఇక్కడ విచిత్రం. అభ్యర్థులకు నేరుగా చెప్పిన స్థానాలు: పెందుర్తి పంచకర్ల రమేష్, యలమంచిరి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులవర్తి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, రాజోలు దేవవర ప్రసాద్, తిరుపతి ఆరణ శ్రీనివాసులు, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, పోలవరం చిరి బాలరాజు. వాళ్ళనే పిలిచి చెప్పడం ఏంటి అసలు? ఇవ్వాలా? అనౌన్స్ చేసి ఆ తర్వాత కదా. ఎందుకనేది బాబు గారు చెప్పారా అట్లా మీరు అనౌన్స్ చేయబాకండి అని చెప్పేసి? ఎందుకు అనేదే $1 మిలియన్ ప్రశ్న. సమాధానం ఉంటుందా అంటే తిట్టిపోయడం అనేటువంటి సహజమైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే సూటిగా ఎవరి తప్పైనా తప్పని మాట్లాడటం అంటే అదొక పెద్ద పాపం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఒక పార్టీ కొమ్ము కాయాల్సిందే, లేకపోతే కనుక నువ్వు మా వాళ్ళని అడిగితే కనుక అవతల ఎట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ సీట్ ఎందుకు ఇట్లా చేసావు, ఆ సీట్ ఎందుకు ఇట్లా చేసావు అన్నది డైరెక్ట్గానే మాట్లాడుకున్నాం. ఏది మన గోదావరి జిల్లాలకు సంబంధించి అనంతబాబు ఇష్యూ అప్పుడు ఏమన్నా మనం పాజిటివ్గా మాట్లాడామా? ఇట్లాంటి దుర్మార్గుడిని ఎట్లా నెత్తిన పెట్టుకుంటారని మాట్లాడుకోలేదా?